ఎస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈరోజు విద్యా సంబంధిత వార్తల గురించి తెలుసుకున్నట్లయితే డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వాయిదా పడినట్లుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అది రేపటికి అనగా మంగళవారానికి వాయిదా పడింది. నిజానికి ఆదివారం కాల్ లెటర్స్ వస్తే సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ వాయిదా పడడంతో కొంత టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడడంతో సోమవారం మనకి ఈ వెరిఫికేషన్ లిస్ట్ అనేటటువంటిది వస్తుంది. తర్వాత అంటే కాల్ లెటర్స్ వస్తాయి. తర్వాత ఈ మంగళవారం అనేటటువంటిది మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఉండే అవకాశం ఆస్కారం కనిపిస్తుంది. మరి సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహకాలు, ఇది కర్నూలు జిల్లా ఎడిషన్లో ప్రింట్ అయినటువంటి న్యూస్ అండి. రాయలసీమ యూనివర్సిటీ శ్రీ రాఘవేంద్ర శ్రీనివాస బిఎడ్ కళాశాలలో కేంద్రాలు 54 బృందాల ఏర్పాటు. డిఎస్సి అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. సెల్ ఫోన్కు వచ్చే మెసేజ్ మేరకు పరిశీలనకు హాజరు కావాలి. సో వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు, సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది అన్నటువంటి దాంతో. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి ఉంటుందండి. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కాలం కూడా రాయడం జరిగింది. మరి ఇదంతా కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించింది కాబట్టి మీకు అంతా కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి అని చెప్పేసి ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రం, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, మరి అదేవిధంగా ఓకేనండి. సో మరి పాస్పోర్ట్ సైజు జిరాక్స్ కాపీలో పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని చెప్పేసి వీళ్ళు చెప్పేసి ఉన్నారు. సో ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి డిఈఓ సార్ని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా మరొకటి, డిఎస్సి ఇక నో ఆప్షన్. ఇది మనం ఇచ్చినటువంటి ప్రయారిటీ ఆర్డర్కి సంబంధించినటువంటి కాలం అండి. సాక్షి దినపత్రికలో రావడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకొని ఉన్నాం. మొదటిగా స్కూల్ అసిస్టెంట్ కావాలని, అది మిస్ అయితే పీజీటీ కావాలని, అది మిస్ అయితే టీజీటీ కావాలని ఆప్షన్ ఇచ్చున్నాం. అందులో కూడా స్కూల్ అసిస్టెంట్లో ఫస్ట్ లోకల్ బాడీస్ అని, తర్వాత మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఇచ్చేసుకొని ఉంటాం. వీటిని మార్చడం కుదరదు అని సో ఇందులో క్లియర్గా పేర్కొనడం జరిగిందండి. సో మరి వీటికి సంబంధించిన ఒకరిద్దరి వివరాలు కూడా మనకి ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎం నాగజ్యోతి డిఎడ్ చేశారు, బిఎడ్ చేశారు. మరి రెండు ఉన్నాయి. కానీ డిఎస్సిలో ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈవిడికి అవగాహన లేక అప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ఎస్జిటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. కానీ స్కూల్ అసిస్టెంట్కి కూడా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈవిడ ఓన్లీ అర్హత కలిగి ఉండి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయినా కూడా ఓన్లీ ఎస్జిటీనే కేటాయించేసి స్కూల్ అసిస్టెంట్ని ఇంకొకరికి కేటాయించేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈవిడ నష్టపోతూ ఉన్నారు. అలాంటిదే కర్నూలు పట్టణానికి చెందిన కురువ నరేష్, వీరు కూడా ఈ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఈ ఎస్జిటి ఇవ్వడంతో ఆ పోస్ట్కే పరిమితమైపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ వచ్చే అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన అనిత కూడా ఇలాగేనండి. సో ఇందులో నాకు తెలిసి ఏంటంటే కనుక ఈ ప్రాధాన్యతా క్రమం గురించి అభ్యర్థులకు అప్లై చేసే సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, అందరూ ప్రిపరేషన్ హడావిడిలో ఉండడం వల్ల ఏది హయ్యెస్ట్గా కనిపించిందో అదే హయ్యెస్ట్ నుండి లోయెస్ట్ ఆర్డర్కి పేర్చుకుంటూ వచ్చేసారు. సో తర్వాత ఇప్పుడు మరి బాధపడడం జరుగుతుంది. మరి 16,347 పోస్టులను ఒకేసారి ఫిలప్ చేయాలని మరి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం అది మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది కొంత వేచి చూడాల్సినటువంటి విషయమే అండి. మరి ఎడిట్కి అవకాశం ఇవ్వని విద్యాశాఖ అధికారులు మాత్రం మేము ఎడిట్కి అవకాశం ఇవ్వలేం, ఎందుకంటే ముందుగానే ప్రాధాన్యతా క్రమం, ప్రయారిటీ, ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటేనే అది కదా, మాకు ఫస్ట్ ఈ జాబ్ వస్తే మేము దీనికి వెళ్తామని మీకు తెలిసి ఉండాలి కదా, ఆ మాత్రం తెలియనటువంటి వాళ్ళు మీరు టీచర్లుగా ఎలాగ ఇది అవుతారు అని చెప్పేసి మరి వారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా ఇక మరి మార్పు చేర్పులకు అవకాశం లేనట్లే అండి. మరి దీని గురించి నెక్స్ట్ ఏమైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. సో మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విషయం. చేజారిపోతున్న ఉన్నత అవకాశం అంటే హయ్యెస్ట్ పోస్ట్ వచ్చినా కూడా అది మిస్ చేసుకొని లోయెస్ట్ పోస్టులో ఉండవలసినటువంటి పరిస్థితి. సో మరి చూద్దామండి ఏం నిర్ణయం తీసుకుంటారనేది. ఇక ఈనాడులో అయితే మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా సోమవారం నుండి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డిఎస్సిలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు.
మరియు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారంగా కాల్ లెటర్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. మరి ఈ చేయాల్సినటువంటి ఈ కాల్ లెటర్స్ ఇప్పటి వరకు ఇంకా రాలేదు. మరి చూద్దాం సోమవారం ఈ 9:30 తర్వాత కానీ మధ్యాహ్నం లోపల కానీ వస్తాయేమో. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మరి అధికారులు 1-2 సార్లు జాబితాని పరిశీలిస్తూ ఉన్నారండి. అందుకే ఈ జాప్యం. విద్యాశాఖ మొదట ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన చేయాల్సి ఉంది. కానీ రాకపోవడంతో ఒకరోజు వాయిదా వేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇక డిఎస్సి అమలు అభినందనీయం అని చెప్పేసి టీడీపీకి అగెనిస్ట్ అయినా కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు మరి అభినందించడం జరిగింది. మరి ఇది ఈరోజు విద్యా సంబంధిత వార్తలు. డిఎస్సి అభ్యర్థులకు తప్పని నిరీక్ష ధ్రువపత్రాల పరిశీలన వాయిదా అని మరొక కాలం కూడా ఈనాడులో రావడం జరిగింది. కర్నూలు జిల్లా ఎడిషన్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవి నేటి విద్యా సంబంధిత వార్తలండి. మరి ఈరోజు రాత్రి లోపల కూడా ఎప్పుడైనా మనకు కాల్ లెటర్స్ రావచ్చు. రాగానే మనం రెడీగా ఉండాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో రేపటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.